హాయ్ అండి. ప్రీవియస్ వీడియోస్లో బోట్ నెక్ కటింగ్ చూసాం కదా. ఈరోజు స్టిచ్చింగ్ చూద్దాం. స్టిచ్చింగ్ మొత్తం కంప్లీట్ అయితే మనకి బ్లౌజ్ ఇలా ఉంటుంది. ఎలా స్టిచ్చింగ్ చేయాలో స్టెప్ బై స్టెప్ ఇప్పుడు చెప్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూసేయండి. మెయిన్ ఫ్యాబ్రిక్ రైట్ సైడ్న లైనింగ్ని ఇలా పెట్టుకొని వీడియోలో నేను చూపిస్తున్న విధంగా ఈ డిజైన్ మీద మనం డిజైన్ ఎలా అయితే కట్ చేసామో అలాగే స్టిచ్ వేసుకోవాలి 1/2 ఇంచ్ మార్జిన్తో. ఇప్పుడు ఈ మిడిల్లో ఉన్న ఎక్స్ట్రా క్లాత్ని ఇలా కట్ చేసుకోవాలి. ఇప్పుడు లైనింగ్ని రివర్స్లోకి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. వీడియోలో నేను ఎలా చూపిస్తున్నానో అలా రివర్స్లోకి ఫోల్డ్ చేసుకుంటే మనకి నీట్గా వచ్చేస్తుంది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, వెంటనే రిప్లై ఇస్తాను. ఈ నెక్ మనం కట్ చేయలేదు, ఇప్పుడు కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. కట్ చేశాను. ఇప్పుడు దీని మీద 1/2 ఇంచ్ మార్జిన్తో ఇలా స్టిచ్ వేసేసాను. ఇప్పుడు ఈ ఎక్స్ట్రా క్లాత్ మొత్తాన్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ సైడ్ డాట్స్ ఎలా వేయాలో చూద్దాం. షోల్డర్ దగ్గర నుండి కిందకి ఇలా ఫోల్డ్ చేస్తే మనకి ఫోల్డింగ్ వస్తుంది. ఇక్కడ 1/2 ఇంచ్ మార్జిన్తో ఇలా బ్యాక్ సైడ్ డాట్స్ వేసుకోవాలి. 2 సైడ్స్ అలాగే వేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఈ షేప్ మనకి ప్రిన్సెస్ కట్ చేయడానికండి, కానీ ఇక్కడ మనం కట్ చేసి స్టిచ్ చేయట్లేదు, డైరెక్ట్గా స్టిచ్ చేస్తున్నాం కాబట్టి ఇలా స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకొని ఇక్కడ ఒక స్టిచ్ వేసేసుకోవాలి. చూడండి, వీడియోలో నేను చూపిస్తున్న విధంగా స్టిచ్ వేసేసుకుంటే సరిపోతుంది. కట్ చేసి స్టిచ్ చేసుకున్న దానికి డైరెక్ట్గా స్టిచ్ చేసుకున్న దానికి అవుట్పుట్ పెద్దగా చేంజ్ ఏమి ఉండదు. నేను ఎక్కువగా ఈ మెథడే యూజ్ చేస్తాను, ఎందుకంటే ఈజీ మెథడ్, టైం సేవ్ అవుతుంది బాగా, ప్లస్ అవుట్పుట్ 2 మెథడ్స్ సేమ్గా ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ కూడా ఇలా ఒక డాట్ వేయాలి. చూసారా, సేమ్ వచ్చేసింది అవుట్పుట్. ఇప్పుడు కింద నేను నడుము పట్టి వేసేసాను. ఉక్సులు పట్టి తాళ్ళ పట్టి కోసం ఇలా ఒక క్లాత్ తీసుకొని వన్ సైడ్ ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఫ్రంట్ సైడ్ పార్ట్కి ఇలా అటాచ్ చేసుకోవాలి. ఇలా ఒక స్టిచ్ చేస్తే ఇది మనకి తాళ్ళ పట్టి అండి. సేమ్ ఉక్సులు పట్టి కూడా ఇలాగే వేసేసుకుంటే సరిపోతుంది. నెక్ దగ్గర నేను పైపింగ్ వేశాను. బ్యాక్ పార్ట్కి కూడా నెక్ దగ్గర, కింద నడుము దగ్గర మొత్తం పైపింగ్ వేశాను. ఈ వీడియో కావాలంటే ప్రీవియస్ క్లాస్లో ఉన్నాయండి, పైపింగ్ ఎలా వేయాలో ఒకసారి చెక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో నేను చూపిస్తున్నట్టు ఇలా పెట్టుకొని ఒక స్టిచ్ వేసుకోవాలి. తర్వాత హ్యాండ్స్ అటాచ్ చేసుకోవాలి. సైడ్ జాయింట్స్ వేసేసుకుంటే మనకి బ్లౌజ్ రెడీ అయిపోతుంది. టోటల్గా బోట్ నెక్ బ్లౌజ్ వచ్చేసి స్టిచ్చింగ్ అయిపోయింది. మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఇలా ఉంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీకు ఏ వీడియో కావాలో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, వీడియో చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.